హాయ్ హలో నమస్తే అందరికీ. దిస్ ఈస్ గనా. ఇవాళ మనం నీ జతగా నేను ఉండాలి ఎపిసోడ్ 19 స్టోరీ చెప్పుకోబోతున్నాం. ఏంటే నువ్వు పెళ్ళికి ముందే ఇంతలా కొడుతున్నావు, పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటే అన్నాడు హర్ష మొహం చిన్నబుచ్చుకొని. అది నీ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుందిలే బంగారం అంది భవి హర్ష చెంప పైన తడుతూ. నీకు చాలా ఉందే. ఏంటో అది. హా, బలుపు. అది బయటికి తీసుకువచ్చింది నువ్వేరా. అబ్బో. అవునురా. సరే ఇక ఇంటికి పో, లేట్ అవుతుంది ఇప్పటికే. నాకు తెలుసులే వెళ్ళడం. ఇంకోసారి కానీ ఇలాంటి పిల్ల బచ్చ వేషాలు వేశావనుకో, నా చేతుల్లో మామూలుగా తన్నులు తినవు హర్ష, చెప్తున్నా అని హర్షకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది భవి. అంటే ఇప్పుడు నేను దీనికి భయపడాలా అని అయోమయంగా అనుకున్నాడు హర్ష. హర్ష ఆ రూమ్ నుండి బయటికి రావడంతో మార్నింగ్ ఇంకా అఖిల్ హర్షనే చూస్తూ బాగా తగిలాయా అని అడిగారు. ఏంట్రా అవి అన్నాడు హర్ష తనకి అర్థం అవ్వక. ఇంకేంట్రా, మా చెల్లి మంచిగా వేడివేడి 2 పరోటాలు ఇచ్చినట్టు ఉందిగా, రీసౌండ్ ఇక్కడి వరకు వచ్చింది తెలుసా అన్నాడు అఖిల్. రేయ్ నీ అబ్బా అన్నాడు హర్ష కోపంగా. అరే అసలు ఇంతకీ ఏం తీట పనిచేసి వచ్చావురా నువ్వు, మా చెల్లి అంత కోపంగా ఉంది అని అడిగాడు. ఏం లేదులే, ఏదో చిన్న గొడవ అంతే, దానికి అది నా బుగ్గలు బూరెలయ్యేలా కొట్టింది అని. అసలు ఇవాళ కూడా భోజనం తినొస్తుందో లేదో అని తన దవడలు అటు ఇటు కదిలించాడు హర్ష. అందుకే బావా, ఆడాళ్ళతో వాళ్ళకు నచ్చినట్టుగా మసులుకోవాలి మనం, లేకపోతే దవడలే కాదు ఇంకా చాలా చోట్ల వాచేటట్లు కొడతారు, అవి మనం చెప్పుకోవడానికి కూడా ఉండదు తెలుసా అన్నాడు అఖిల్. ఏరా ఇంత ఇదిగా చెప్తున్నావు, నీకేమైనా ఇందులో ప్రాక్టీస్ ఉందా ఏంటి అని అడిగాడు హర్ష. దానికి ప్రాక్టీస్ అవసరం లేదులే బా, ఎంతమందిని చూడట్లేదు రోజు, అలా వచ్చిన జ్ఞానోదయంలే ఇది. సరేలే. ఓకే, ఇంటికి వెళ్ళి ఆ బుగ్గకి ఐస్ ప్యాక్ పెట్టుకో, లేకపోతే రేపటి వరకు స్వెల్లింగ్ వచ్చేలా ఉంది అన్నాడు అఖిల్. సరే పోతున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి హర్ష బయటికి నడిచాడు. వెళ్తున్న హర్షని రేయ్ బావా అని చాలా స్వీట్గా పిలిచాడు అఖిల్. ఇదేంటి వీడి వాయిస్ ఏంటో తేడాగా ఉందేంటి అని హర్ష స్లో మోషన్లో వెనక్కి తిరిగి అఖిల్ని చూశాడు. అంటే అది బాగా నొప్పిగా ఉందా, ఏదైనా జెల్ కానీ రాయమంటావా మమ్మల్ని అని అడిగాడు అతడి నవ్వుని ఆపుకుంటూ. అఖిల్ మాటకి మార్టిన్ కూడా ముసిముసిగా నవ్వుతూ ఉన్నాడు. అంతే, వాళ్ళిద్దరినీ చూసిన హర్షకి బీపీ రైజ్ అయ్యి వాళ్ళిద్దరి వెంట పడ్డాడు. అరే హెల్ప్ చేస్తామంటుంటే మా వెంట పడతావేంట్రా అన్నాడు అఖిల్ పరిగెడుతూనే. నువ్వు ఒక్కసారి నాకు దొరకరా, నీ సంగతి అప్పుడు చెప్తాను అన్నాడు హర్ష. అంత లేదు కానీ ఇప్పటికే అలసిపోయావు మా చెల్లి చేతుల్లో, ఇక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళి మూసుకొని ఇంత తిని వెళ్ళి పడుకోపోబే అన్నాడు మార్టిన్. రే మీ ఇద్దరికి చాలా ఎక్కువైందిరా, మీరు మీ పిల్లల చేతిలో తన్నులు తినకపోరు, అప్పుడు నాకు దొరక్కపోరు, మీ సంగతి అప్పుడు చెప్తాన్రా నా డాష్ గాల్లారా అని అఖిల్ని మార్టిన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఇంటికి. హర్ష ఇంటికి వెళ్ళడం, ఫ్రెష్ అయ్యి భోజనం కూడా చేసేసి అతడి రూమ్కి వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. ఏంటో అయ్యగారు ఇవాళ త్వరగానే భోజనం చేసేశారు అన్నారు గోపాల్ గారు భార్యతో. వాడు ఏది చేసినా మీకు వింతే కానీ మీరు ముందు భోజనం చేయండి అని ఆయన ప్లేట్లో పప్పు గుమ్మరించారు లక్ష్మి గారు. ఒసేయ్ ఏంటే ఆ వడ్డించడం అన్నారు గోపాల్ గారు. పప్పు మీరే కదా చేయమన్నారు, తినండి బాగా అని ఆవిడ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయారు. దేవుడా, ఈ తల్లి కొడుకులతో నేను వేగలేనురా బాబు అనుకొని ఇక ఆ పప్పులోనే అన్నం కలుపుకొని తినేస్తారు గోపాల్ గారు. హర్ష వెళ్ళి బెడ్ మీద వాలగానే భవి నుండి కాల్ వచ్చింది. చెప్పండి మేడం, కొట్టడం అయిపోయింది, ఇంకా తిట్టేదేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అన్నాడు హర్ష ఫోన్ లిఫ్ట్ చేసి. రేయ్ నేనేదో నిన్ను ఊరికే కొట్టినట్టు బిల్డప్ ఇవ్వకు, నీ వేషాలకే కదా నాకు మండి నిన్ను తన్నింది అంది భవి. ఒసై అంతగా ఏం పాపం చేశానే నువ్వు నన్ను తన్నడానికి? నువ్వు చేసింది నీకు చిన్నగా అనిపించి ఉంటుంది, నాకు మాత్రం బీభత్సంగా మండింది, అందుకే ఆ తన్నులు పడ్డాయి నీకు
అమ్మా తల్లి, నిన్ను మీ ఇంట్లో వదిలేసి నేను ఇక్కడికి రావడం చాలా తప్పు అని నాకు ఇప్పుడే అర్థమైంది. బుద్ధుంటే జీవితంలో ఇంకోసారి అలాంటి పని చేయడానికి సాహసం చేయను అన్నాడు హర్ష రియలైజ్ అయినట్టుగా. గుడ్ గుడ్, ఇలా నీ తప్పులు నువ్వు తెలుసుకుంటే చాలా త్వరగా పైకి వస్తావు హర్ష అంది భవి నవ్వుతూ. దొంగ మొహందాన, మన పెళ్ళైతే అవ్వనివ్వవే, ఇంతకింత నీ మీద పగ తీర్చుకోకపోతే అప్పుడు చూడు అన్నాడు హర్ష ఉక్రోషంగా. అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలేవే. ఏం చేస్తున్నావు, భోజనం చేశావా అని అడిగింది భవి. చేసా బంగారం, నిద్ర వస్తుంది, ఇప్పుడే బెడ్ మీద వాలాను, నువ్వు కాల్ చేశావు. అవునా, డిస్టర్బ్ చేశానా హర్ష? అంత లేదు లేవే. ఏం చేస్తున్నావు, డిన్నర్ చేసావా నువ్వు? ఇప్పుడే తిని నేను కూడా నీకు కాల్ చేశాను. ఓకే, అలసిపోయి ఉంటావు మరి, బజ్జో ఇక. షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అని అడిగింది భవి. మేబీ ఇంకో 15 డేస్లో ఉంటుందే అని చెప్పాడు హర్ష. ఓకే ఓకే నాని, బాగా ప్రాక్టీస్ చేయి, మూవీలో నీకు కొరియోగ్రఫీ అద్దిరిపోవాలి, ఓకేనా అంది భవి నవ్వుతూ. నా 100% నేను ఇస్తానే, ఇక చూడాలి ఆ తర్వాత. నీకేంరా, నువ్వు సూపర్గా చేస్తావు, డ్యాన్స్ ఇరగదీసేస్తావు తెలుసా. అవునా పాప? అవును బాబు. ఓకే ఓకే, ఇక పడుకో, నీకు కూడా రేపు డ్యూటీ ఉందిగా, ఈవినింగ్ కాల్ చేయి, కలుస్తా అన్నాడు హర్ష. అలాగే నాని, గుడ్ నైట్, బాయ్ అండ్ ఐ లవ్ యూ హర్ష అని చెప్పి ఫోన్ కట్ చేసింది భవి. భవి మాటలు తలుచుకొని నవ్వుకుంటూ హాయిగా నిద్రపోయాడు హర్ష. అలా నెక్స్ట్ డే ఈవినింగ్ భవికి హాస్పిటల్లో డ్యూటీ అయిపోయాక హర్షకి కాల్ చేసింది. ఎక్కడున్నావురా అంటూ. నేను క్లాస్లో ఉన్నా, అక్కడే ఉండు, వస్తున్నా అన్నాడు హర్ష. నువ్వు ఇక్కడికి వచ్చే వరకు 1 అవర్ పడుతుందిరా, అదేదో మా ఇంటికి వచ్చేయరాదు, కాసేపు టైం స్పెండ్ చేసినట్టుంటుంది అంది భవి. ఓయ్, ఏంటే డైరెక్ట్గా ఇంటికి రమ్మంటున్నావు, మళ్ళీ నన్ను తన్నే ప్రోగ్రాం ఏం పెట్టలేదు కదా నువ్వు అని అడిగాడు హర్ష అనుమానంగా. అబ్బా లేదురా, ఊరికే నిన్ను చూడాలి అనిపిస్తుంది, వచ్చేయ్ ఇంటికి అంది భవి. నేను వస్తే నీకు ప్రాబ్లం అవ్వదా మరి అని అడిగాడు హర్ష. ఏం కాదులేరా, ఈవినింగ్ సీరియల్ టైమ్స్ కదా, అందరూ ఇళ్లల్లోనే పడి ఉంటారులే, నువ్వు వచ్చేయ్, నేను వెళ్తున్నా అని భవి ఇంటికి వెళ్ళిపోయింది. భవి ఫోన్ కట్ చేశాక వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న హర్ష దగ్గరికి వచ్చారు మార్టిన్. ఏంట్రోయ్, అంతగా ఆలోచిస్తున్నావు, మాకు తెలియకుండా ఏమైనా పార్టీ పెడుతున్నావా ఏంటి అన్నాడు అఖిల్ వెటకారంగా. నీ అబ్బా, అన్ని ఎదవ ఆలోచనలే నీకు అంటూ. ఏం లేదురా, మీ చెల్లి తన ఇంటికి రమ్మంది, అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు హర్ష. దానికి ఆలోచించడం ఎందుకురా, వెళ్ళు, ఎలా ఇంట్లో ఎవరు ఉండరు కదా, తను ఒకతే కదా అన్నాడు అఖిల్. అదే కదరా నా భయం, తను ఒంటరిగా ఉంటుంది అనే. ఒంటరిగా ఉంటే ఏమైనా చేయాలని ఫిక్స్ అయ్యావా బావా అన్నాడు మార్టిన్ నవ్వుతూ. నీ అయ్యా, అలా కాదురా, ఎవరైనా చూస్తే తనకి ఇబ్బంది అవుతుందని, అంతే. అలా అయితే ఎవరూ చూడకుండా వెళ్ళు. ఏ టైంకి అంటే 7:30కి వెళ్ళరా బావా, ఆ టైంలో కార్తీక దీపం సీరియల్ వస్తుంది, ఆ వంటలక్కని చూస్తూ నిన్నెవ్వడు పట్టించుకోడు అని ఐడియా ఇచ్చాడు అఖిల్. అఖిల్ ఐడియాని పాటించి అలాగే భవి ఇంటికి పోయాడు హర్ష. ఇంకా ఉంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.